జై తెలంగాణ. ఈరోజు యాదాద్రి భువనగిరి జిల్లా పార్టీ కార్యాలయంపై కాంగ్రెస్ పార్టీ నాయకులు దాడి చేయడం నిజంగా కూడా దురదృష్టకరం. ఇట్లాంటి రౌడీయిజాన్ని ఇంకా కూడా మర్చిపోతలేదు కాంగ్రెస్ పార్టీ. అధికారంలో లేనప్పుడు ఇదే రౌడీయిజం, అధికారంలోకి వచ్చినా ఇదే రౌడీయిజం. వీరి నైజం మారట్లేదు. ఈరోజు మీరు పార్టీ కార్యాలయం మీద ఏ ధైర్యంతో వచ్చి దాడి చేసినారు? మాకు అధికారం ఉందనే అహంకారమా మీకు? అధికారం ఉంటే మీరు ఏ విధంగా నడుచుకోవాలనో మీ రేవంత్ రెడ్డికి తెలియదు, మీ మంత్రులకు తెలియదు, మీకు తెలియదు. హుందాగా నడుచుకోవడం నేర్చుకోండి. వీధి రౌడీలాగా ఇంకా కూడా దాడులు చేయడం అనేది మర్చిపోతలేరు మీరు, అలవాటు పోతలేదు. ఇకనైనా బుద్ధి తెచ్చుకోండి. కానీ ఈరోజు ఎవరైతే మరి పార్టీ కార్యాలయం మీద దాడి చేసిరో వాళ్ళ మీద చర్య తీసుకునే వరకు ఊరుకునేది లేదు. మరి పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారు, మీ సీఎం గారికి ఎట్లాగూ మంచి అలవాట్లు లేవు. మరి మీరు మొదటి నుంచి కూడా కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు కాబట్టి దీని గురించి మీరు ఏం మాట్లాడతారని నేను అడుగుతా ఉన్నాను. ఈరోజు మీ డీసీసీ అధ్యక్షులు సంజీవ్ రెడ్డి గారు, మరి మీ పార్టీ నాయకుల వైఖరి ఎట్లా ఉందో మీరు గమనిస్తున్నారా? ఇదేనా మీకు శిక్షణ ఇచ్చింది? మొన్నటికి మొన్న మరి ఎమ్మెల్యేలకు శిక్షణ ఇచ్చినారు. మీ పార్టీ కార్యకర్తలకు, మీ పార్టీ నాయకులకు కూడా శిక్షణ ఇవ్వండి. సొసైటీలో ఎట్లా మెసులుకోవాలి, ఎట్లా ప్రవర్తించాలనో నేర్పండి. వీధి రౌడీలాగా ఈరోజు ఎక్కడ పడితే అక్కడ దాడులు చేయడం అనేది ఇది కరెక్ట్ కాదు. అదేవిధంగా ఇంకొక మాట కూడా చెప్తా ఉన్నాను, స్వయంగా పోలీసులే దగ్గర ఉండి దాడి చేయించారనే మాట చెప్తా ఉన్నాం. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ నాయకులు పార్టీ కార్యాలయానికి రాకముందే ఎస్ఐ గారు, 2 కానిస్టేబుల్స్ మా పార్టీ ఆఫీస్కి వచ్చి మా పార్టీ నాయకులతో చాలా స్పష్టంగా చెప్పినారట, కాంగ్రెస్ వాళ్ళు దాడి చేయబోతున్నారు మీ పార్టీ ఆఫీస్ మీద అని చెప్పి. మరి దాడి చేయబోతున్నారు అని తెలిసినప్పుడు గేట్ దగ్గరే అడ్డుకోవాలి, కానీ లోపలికి వచ్చి ఏం చేసిండ్రు ఎస్ఐ కానిస్టేబుల్స్? వాళ్ళు వచ్చి కుర్చీలు విరగొడుతుంటే, అక్కడున్న ఫర్నిచర్ని ధ్వంసం చేస్తూ ఉంటే, కేసీఆర్ గారి ఫోటోని, కేటీఆర్ గారి ఫోటోని ధ్వంసం చేస్తూ ఉంటే చేతులు కట్టుకొని కూర్చున్నారా మీరు? నేను సిపి గారికి వెంటనే రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా, వీళ్ళందరి మీద యాక్షన్ తీసుకోండి. ఆ ఎస్ఐ, ఆ కానిస్టేబుల్ ఎవరైతే దగ్గరుండి కార్యక్రమాన్ని చేపించినారో వాళ్ళ మీద తప్పకుండా చర్యలు తీసుకోవాలి. అవసరమైతే ఆ సుమోటో కింద ఈ వీధి రౌడీలను, కాంగ్రెస్ పార్టీ లీడర్లు ఎవరైతే, వీడియోలో చాలా స్పష్టంగా ఉంది, ఆ వీడియో కూడా మీకు పంపిస్తాం, వాళ్ళందరూ కూడా సీరియస్గా చర్యలు తీసుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. జై తెలంగాణ, జై కేసీఆర్.